దైవమర్మములు అక్టోబర్ 30. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. రిబ్కాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళెదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళెదనెను. ఆదికాండము 24:58. దేవుని చిత్తమును నిశ్చయము చేసుకొనుట ఎట్లో ఎలియాజరు ఎరిగి ఉండెను. అతడు తన స్వంత తీర్మానముల ద్వారా కానీ లేక అభిప్రాయముల ద్వారా కానీ నడిపించబడలేదు. తల్లిదండ్రులు అనేకులు భాగ్యవంతమైన సంబంధముల కొరకు పోయి పరిస్థితినంతటిని తారుమారు చేయుదురు. కానీ ఎలియాజరు ధనము లేక రంగు, విద్య అనెడి అర్హతల చేత నడిపించబడలేదు. ఒక సొగసైన కన్యకను చూచినప్పుడెల్లా ఈమెయే ఆ కన్యక అని అతడు తనలో తాను అనుకొనక ప్రభువునకు చాలా పెద్ద పరీక్ష పెట్టెను. 13-14 వచనములు. చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండును గాక నేను. ఆ దాసునితో 10 ఒంటెలుండెను. ఒంటెలు ఒక్కొక్కటి 5 పెద్ద బాణల నీళ్లు త్రాగును. మరియు ఆ కన్యక 10 ఒంటెలకు నీరు చేదు బాధ్యత వహించెను. ఎంత పెద్ద పని! దేవుడు మాత్రమే అట్టి పరీక్షకు జయము చేకూర్చగలడు. ఇచ్చట ఎలియాజరుకి ఇయ్యబడిన దైవజ్ఞానమును చూడగలము. 10 ఒంటెలకు నీరు చేదిపోయగలిగిన కన్యక విశాలమైన, ఇష్టపడెడు, మృదువైన హృదయము కలిగి ఉండును. దీనురాలైన ఇష్టపడే కన్యకను ఎలియాజరు వెదుకుచుండెను. అతడు ఆత్మీయమైన మనుషుడై ఉండినందున ఒక ఆత్మీయ కన్యక కొరకు ఎదురు చూచుచుండెను. రిబ్కా అట్టి కన్యక. అబ్రహాము ఇంటికి వెళ్ళకముందు ఇంకా కొంతకాలము వారితో నుండుమని ఆమె తల్లిదండ్రులు కోరినప్పుడు ఆమె నిరాకరించి వెంటనే ఆ దాసునితో వెళ్ళుటకు ఇష్టపడెను. 58వ వచనం. ఇట్లు అడుగడుగున ప్రభు అతని నడిపించునోయని ఆమె అతని యొద్ద తెలుసుకొనినప్పుడు ఇస్సాకు కొరకు తాను దేవుని ఏర్పాటని తెలుసుకొనెను గనుక ఆమె మారు మాటలాడకుండా ఎలియాజరుతో వెళ్ళెను. సాధారణముగా వివాహ దినమున ఇల్లు విడిచిపెట్టినప్పుడు స్త్రీలు ఏడ్చెదరు, కానీ రిబ్కా ఏడవలేదు.